హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మ్యాటర్ ఏంటంటే మన ఇంటి ప్లాస్టింగ్ చేసే సమయంలోని ఫస్ట్ ఒక కోట్ ప్లాస్టింగ్ చేసిన తర్వాత సెకండ్ కోట్ ప్లాస్టింగ్ చేస్తారు కదా. కొన్ని ప్రాంతాల్లో ఏంటంటే ఫస్ట్ కోట్లోనే ఫినిష్ చేస్తారు. ఫినిషింగ్ అయిన తర్వాత పుట్టి పెట్టే సందర్భంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ పుట్టి పెట్టే సందర్భంలో చేసే తప్పులు ఏంటంటే, ఫస్ట్ ఇంటి ఓనర్ కంగారు పడి లేదంటే పెయింటర్ అయినా కంగారు పడి ఏం చేస్తారంటే బ్రిక్ వాల్స్ అనేది కట్టి క్యూరింగ్ అయ్యి తర్వాత ఫస్ట్ కోట్ ప్లాస్టింగ్ చేసి తర్వాత సెకండ్ కోట్ ప్లాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, బాగా వాటర్ క్యూరింగ్ అనేది చేస్తాము. వాటర్ క్యూరింగ్ చేసిన తర్వాత ఏమవుతుందంటే లోన బ్రిక్స్ అనేది ఆరడానికి టైం పడుతుంది. అలాగే దాని మీద లోన బ్రిక్స్ ఆరితే కానీ పైన ప్లాస్టింగ్ అనేది ఆరదనమాట. ఇలాంటి సందర్భంలో వాల్స్ అనేది పూర్తిగా ఆరకుండా పుట్టి పెట్టినట్లయితే ఏమవుతుందంటే పుట్టి అనేది గోడకి పట్టుకోదనమాట. అంటే ఏమవుతుంది, బుడగల కింద మొత్తం ఫస్ట్ కోట్ పెట్టినప్పుడు వచ్చేస్తుంది. అలాంటప్పుడు సెకండ్ కోట్ పెట్టి తర్వాత పేపర్ కొట్టి ఫినిషింగ్ చేసే సందర్భంలో ఫినిషింగ్ అనేది సరిగ్గా రాదు. చిన్న చిన్న హోల్స్ అనేవి మీకు లప్పం పెట్టిన తర్వాత వస్తాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి బిర్లా వాల్కేర్ పుట్టి అనేది ఉంటుంది. ఇదేంటంటే మనకి వాటర్ ప్రూఫింగ్ అనమాట. బిర్లా వాల్కేర్ పుట్టియే కాకుండా మనకి ఏంటంటే ఏషియన్ పుట్టి కూడా ఒకటి ఉంటుంది. చూడండి, ఏషియన్ పుట్టి కూడా ఉంటుంది కదా. ఈ రెండు ఏంటంటే సిమెంట్ బేస్డ్ వాల్కేర్ పుట్టి అనమాట. ఈ రెండు వాడాల్సి ఉంటుంది. కొంతమంది ఓనర్స్ ఏం చేస్తుంటారంటే తక్కువ కాస్ట్ ఉంటుంది కదా అని చెప్పి లప్పం పేస్ట్ తీసుకొచ్చి వాల్స్కి పెట్టిస్తుంటారు. అదేంటంటే వాటర్ ప్రూఫింగ్ అనేది ఉండదు. ఇప్పుడు ఈ రెండు ఏంటంటే మీకు మొత్తం వాటర్ ప్రూఫింగ్ ఉంటాయన్నమాట. అలాగే కొన్నిసార్లు పెయింటర్స్ ఏం చేస్తుంటారంటే పుట్టి కలపడానికి వాళ్ళ దగ్గర మిషన్ లేదనుకోండి, చేత్తో కలిపి పుట్టి అనేది పెడుతుంటారన్నమాట. అలా చేయకూడదు. అందుకు ఒకవేళ వాళ్ళ దగ్గర మిషన్ లేకపోతే కనుక మిషన్ తెచ్చిచ్చినట్లయితే వాళ్ళు ఏంటంటే ఈ విధంగా పుట్టిని బాగా మిక్స్ చేసి పుట్టి గోడలకు పెట్టడానికి కుదురుతుందన్నమాట. అలాగే గోడలకు మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పుట్టి అనేది పెడితే మనకి ఏంటంటే ఫినిషింగ్ బాగా వచ్చే అవకాశం ఉంటుంది. గోడలు అనేది క్లీన్ చేయకుండా పుట్టి పెట్టారనుకోండి, అప్ అండ్ డౌన్స్ కింద వస్తుంది. అలాగే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ కోటింగ్ ఎంత నీట్గా పెడితే రెండో కోటింగ్ ఏంటంటే అంత ఈజీగా ఉంటుందన్నమాట. ఫస్ట్ కోటింగ్ నీట్గా పెట్టకుండా రెండో కోటింగ్ పెడితే కనుక అప్పుడు కూడా ఫినిషింగ్ సరిగ్గా వచ్చే అవకాశం లేదు. అందుకే ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. అలాగే మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రిక్ వాల్స్ ఆరకుండా కనుక పుట్టి పెట్టినట్లయితే మీకు పేపర్ కొట్టిన తర్వాత చిన్న చిన్న హోల్స్ అనేవి వస్తాయి. ఆ హోల్స్ ఏంటంటే మీకు పెయింట్ వేసిన తర్వాత కూడా కనబడే అవకాశం ఉంటుంది. అందుకనే వాల్స్ ఎంత బాగా ఆరితే మీకు పుట్టి ఫినిషింగ్ అంత బాగా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే అందరూ ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే.